టీడీపీ ఎట్లా చూస్తుందనేది రాష్ట్ర ప్రజల చూపు కూడా అదే. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నేరస్తుడని. ఉమ్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అతను ముఖ్యమంత్రి అయినా ఆస్తులు సంపాదించుకోవటం కోసం అవసరమైతే ప్రజల మాన ప్రాణాలతోటి ఆడుకుంటాడని, అట్లాగే ప్రజల యొక్క ఆస్తిని ధ్వంసం చేయడానికి ఏ మాత్రం కూడా వెనకాడని ఉమ్, మేము ఆ కోణంలో నుంచి చూస్తున్నాం. ప్రజలు కూడా ఆ కోణంలో నుంచే చూశారు. ఉమ్, ఇప్పుడు దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కూడా అదే కోణంలో చూస్తున్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో 10th క్లాస్ అప్పుడు పేపర్లు దొంగిలించినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డబెట్టుకొని లక్షల కోట్లు అవినీతికి పాల్పడితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరుల మొత్తాన్ని కూడా దోపిడీ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఇంకా ఏం చెప్పుకోవాలి ఆయన గురించి? దేశం మొత్తం కూడా ఒక నేరస్తుడు అయ్యుండి, సొంత కుటుంబంలో వాళ్ళు చావుకి కారణమైనటువంటి వ్యక్తి అయ్యుండి, మరి ఇలాంటి అవినీతి పరుణ్ణి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకున్నారని తలబాదుకునే స్థితికి దేశ ప్రజలందరూ కూడా వచ్చారు. ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, లేకపోతే గతంలో ముఖ్యమంత్రులను చూడండి. చిన్న చిన్న అవినీతి ఆరోపణలు వస్తే రావచ్చు, కానీ నేను పొలిటికల్ గా కూడా చెప్పట్లేదు. రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు ఎంతో కొంత కీర్తి కిరీటంలోకి ఎక్కేతోడు చేశారు. రాష్ట్రంలో రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించే విధంగా ఎవరు చేసినా ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ఒక విజనరీ, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంక్షిస్తా ఉంటాడు ఎప్పుడు అని చెప్పేసి అందరూ అనుకునేటువంటి వాళ్ళు. దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్టలు ఏ విధంగా కీర్తి కిరీటంలోకి తీసుకురావాలి, లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత అయినా సరే ఈ రాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పేరు ప్రఖ్యాతం తీసుకురావాలి, రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలని చెప్పేసి నిరంతరం ఆలోచించి ఆ దిశగా అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు తీస్తున్నాడు. అంతర్జాతీయ నేరగాల సరసన ఈ రోజు చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అదానీ కంపెనీ దగ్గర కొన్నాడని చెప్పేసి చెబుతా ఉన్నారో, దానిలో ఈ రోజు మనం చెప్పలేదు, మన ఈడీ సంస్థలు చెప్పలేదు, మన సిబిఐ చెప్పలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాడుకున్నటువంటి సిఐడి చెప్పడం కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే FBI సంస్థ, ఫారిన్ కు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ సంస్థలు చెబుతా ఉన్నాయి. అట్లాగే స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి వర్గాలు ఈ రోజు చెప్తా ఉన్నాయి. కోర్టులో కేసు అయింది. ఇవి కాదని ఎవరని చెప్తారా? అదే జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కోర్టులు తాత్సారం చేయటం వల్ల అపవాదులు అవి అంటగట్టుకున్నాయి. ఈ ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, జైల్లో మగ్గినటువంటి వ్యక్తి, అనేక నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తి, తనకు సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి ప్రజా బాహుల్యంలోకి వచ్చి జాలితోటి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ఆయన ఉద్దేశం ఏంటి? ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ కూడా దాచుకోవాలని. ఈ రోజు అంతర్జాతీయ కోర్టుల్లో కేసులు అయినటువంటి పరిస్థితిలో సమాధానం ఏం చెప్తారు? ఇంకా ఏ బీజేపీ మీదో ఇంకొకరి మీదో నెట్టేటువంటి ప్రయత్నాలు చేయటం కదా. కాబట్టి మేమేమంటున్నామంటే, మేము చూసినా ఎవరు చూసినా జగన్మోహన్ రెడ్డి ఒక నేరస్తుడుగానే చూస్తాము. జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యం అంతర్జాతీయంగా విస్తరించబడింది. ఏదైతే స్టాక్ మార్కెట్ ఉందో దాని విషయంలో కూడా దాని అప్ అండ్ డౌన్స్ విషయంలో వీళ్ళు చేసినటువంటి ఎత్తుగడలు వచ్చినటువంటి పరిస్థితి, దాన్ని ప్రభావితం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపం పండింది పూర్తిగా. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కోర్టులు వాళ్ళ మీద అలసత్వం ప్రదర్శిస్తున్నారనే దాన్ని బయట పడేసుకోవాలంటే, దాని నుంచి బయటికి రావాలంటే ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి కేసులు త్వరగతిన విచారణ చేయాలి. అట్లాగే అతను శిక్షకి అర్హుడు కాబట్టి తగిన శిక్ష వేయాలని చెప్పేసి ఆ కోణంలో చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఆయన చెప్పాడు, ఇంకా రావాల్సినటువంటి వివరాలు ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత మేము పైసాలో ఎట్లా స్పందించాలనేది కూడా స్పందిస్తాం. రైట్. రవికిరణ్ గారు, సో ఎట్లా చూస్తున్నారు? సౌర విద్యుత్ కొనుగోలులో జరిగిన భారీ గోల్మాలు, అలాగే అదానీ లంచం ఇచ్చారు, ముడుపులు, అందులో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ఇచ్చారు, మిగతా రాష్ట్రాలకి 280 కోట్లు ఇచ్చారు.